Exercise 2.5లోని సెకండ్ క్వెషన్. వాట్ నంబర్ ఈజ్ దట్ ఆఫ్ విచ్ ద థర్డ్ పార్ట్ ఎక్సీడ్స్ ద ఫిఫ్త్ పార్ట్ బై 4? ఒక నంబర్ ఉందంట, ఆ నంబర్ని ఎక్స్ అనుకోండి. ఎక్స్ యొక్క థర్డ్ పార్ట్ అంటే ఎంత అవుతుంది? ఎక్స్ బై 3 అవుతుంది. ఎక్స్ యొక్క ఫిఫ్త్ పార్ట్ అంటే ఎంత అవుతుంది? ఎక్స్ బై 5 అవుతుంది. ఏమిచ్చాడు ఇక్కడ? వాట్ నంబర్ ఈజ్ దట్ ఆఫ్ విచ్ ద థర్డ్ పార్ట్ ఎక్సీడ్స్ ద ఫిఫ్త్ పార్ట్ బై 4? ఫిఫ్త్ పార్ట్ కంటే థర్డ్ పార్ట్ 4 ఎక్కువట. అప్పుడు ఎక్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద రిక్వైర్డ్ నంబర్ బి ఎక్స్. థర్డ్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 3. ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 5. అకార్డింగ్ టు ద గివెన్ సమ్, థర్డ్ పార్ట్ ఆఫ్ ద నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ద నంబర్ ప్లస్ 4. థర్డ్ పార్ట్ ఫిఫ్త్ పార్ట్ కంటే 4 ఎక్కువ ఉంది అన్నాడు. కాబట్టి ఇక్కడ 4ని మనము ఫిఫ్త్ పార్ట్కి యాడ్ చేయాలి. దెన్ థర్డ్ పార్ట్ ఆఫ్ ద నంబర్ ఎక్స్ బై 3 అవుతుంది. ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ద నంబర్ ఎక్స్ బై 5 అవుతుంది ప్లస్ 4. ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒకవైపు, కాన్స్టాంట్స్ అన్నీ ఒకవైపు తీసుకొచ్చినట్లయితే ఎక్స్ బై 3 ఎల్హెచ్ఎస్లో ఉంది. ఆర్హెచ్ఎస్లో ఉన్నటువంటి ఎక్స్ బై 5ని ఎల్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ ఎక్స్ బై 5 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 4. 3కి 5కి ఎల్సిఎం తీసినట్లయితే 15. 15ని 3తో డివిజన్ చేస్తే 5 వస్తుంది ఇంటూ ఎక్స్. 5x మైనస్ 15ని 5తో డివిజన్ చేసినట్లయితే కోషియంట్ 3, న్యూమరేటర్లో ఎక్స్ ఉంది ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. 5x మైనస్ 3x ఈజ్ 2x బై 15 ఈజ్ ఈక్వల్ టు 4. 15 ఇక్కడ డివిజన్లో ఉంది, అటుపోతే మల్టిప్లికేషన్లోకి వచ్చేస్తుంది. దేర్ఫోర్ 2x ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 4. ఇక్కడ 2 మల్టిప్లికేషన్లో ఉంది, ఆర్హెచ్ఎస్కి వెళ్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 4 బై 2. 2 1 జా 2 2 జా 15 2 జా 30. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30. సో రిక్వైర్డ్ నంబర్ ఈజ్ 30. థర్డ్ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఎక్స్. 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయంట. ఆ పాజిటివ్ ఇంటీజర్స్ యొక్క డిఫరెన్స్ 36 ఈక్వల్ అవుతుంది. ద కోషియంట్ వెన్ వన్ ఇంటీజర్ ఈజ్ డివైడెడ్ బై అదర్ ఈజ్ 4. ఒక ఇంటీజర్ని ఇంకొక ఇంటీజర్తో డివిజన్ చేసినప్పుడు కోషియంట్ 4 వస్తుందంట. అప్పుడు ఆ రెండు ఇంటీజర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ హింట్ ఇచ్చాడు, ఒక నంబర్ ఎక్స్ అనుకుంటే సెకండ్ నంబర్ ఎక్స్ మైనస్ 36 అవుతుంది. సో ఇప్పుడు మనము ఎక్స్లోంచి ఎక్స్ మైనస్ 36ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఎక్స్ క్యాన్సల్ అయ్యి మళ్ళీ 36 మిగులుతుంది. ఈ డిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి ఒకటి ఎక్స్, ఇంకొకటి ఎక్స్ మైనస్ 36 అనుకోవాలి. గివెన్ దట్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఈస్ 36. లెట్ వన్ ఆఫ్ ద నంబర్ బి ఎక్స్. ఒక నెంబర్ని ఎక్స్ అనుకుందాము. దెన్ ద అదర్ నెంబర్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 36 అవుతుంది. ఆల్సో గివెన్ దట్ ద కోషియంట్ వెన్ వన్ ఇంటీజర్ ఈజ్ డివైడెడ్ బై అదర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఒక ఇంటీజర్ని ఇంకొక ఇంటీజర్తో డివిజన్ చేసినప్పుడు కోషియంట్ 4 కాబట్టి ఇక్కడ దీంట్లో స్మాలర్ నెంబర్ ఎక్స్ మైనస్ 36 అవుతుంది. కాబట్టి బిగ్గర్ నెంబర్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ని ఎక్స్ మైనస్ 36తో డివిజన్ చేసినప్పుడు కోషియంట్ 4 వస్తుంది. మన డివిజన్ ఆల్గరిథం ప్రకారం డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ న్యూమరేటర్. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే డివిడెండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 36 ఇంటూ 4 డివైజర్ ఇంటూ కోషియంట్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 36ని 4తో మల్టిప్లై చేసినట్లయితే 4 ఇంటూ ఎక్స్ 4x మైనస్ 4 ఇంటూ 36 విచ్ ఇంప్లాయిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 36. 4 జా 144. 4xని ఎల్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే ఎక్స్ మైనస్ 4x అవుతుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 144. ఎక్స్ మైనస్ 3x ఈజ్ ఎక్స్ మైనస్ 4x ఈజ్ మైనస్ 3x విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 144. మైనస్ క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది 3 కాబట్టి డివిజన్లోకి వెళ్తుంది. ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే 144/3. 3 1 జా 3 4 జా 12, 2 మిగులుతుంది. 3 8 జా 24. సో ఎక్స్ ఈజ్ 48. ఎక్స్ 48 కాబట్టి ఎక్స్ మైనస్ 36 ఏమవుతుంది? 48 మైనస్ 36 విచ్ ఈజ్ ఈక్వల్ టు 12. రిక్వైర్డ్ ఇంటీజర్స్ ఆర్ 48 అండ్ 12. 48ని 12తో డివిజన్ చేసినప్పుడు కోషియంట్ 4 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ద న్యూమరేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈజ్ 4 లెస్ దెన్ ద డినామినేటర్. డినామినేటర్ కంటే న్యూమరేటరు 4 తక్కువ అంట. ద న్యూమరేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈజ్ 4 లెస్ దెన్ ద డినామినేటర్. ఒకవేళ డినామినేటర్ను ఎక్స్ అనుకుంటే న్యూమరేటర్ ఎంత అవుతుంది? ఎక్స్ మైనస్ 4 అవుతుంది.
ఏమి ఇచ్చాడు ఇక్కడ? ద న్యూమరేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఈజ్ 4 లెస్ దెన్ ద డినామినేటర్ అన్నాడు. అప్పుడు ఆ ఫ్రాక్షన్ ఏమవుతుంది? న్యూమరేటర్లో x-4 ఉంటే డినామినేటర్లో x అవుతుంది. సో ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు బోత్ ఇట్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, 1 అనేది న్యూమరేటర్కి డినామినేటర్కి యాడ్ చేయాలంట. యాడ్ చేసినప్పుడు ఇట్ బికమ్స్ 1/2. అది ఎంతకి ఈక్వల్ అవుతుంది? 1/2కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఆ ఫ్రాక్షన్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద డినామినేటర్ బి ఎక్స్, డినామినేటర్ని ఎక్స్ అని అనుకుందాము. గివెన్ దట్ న్యూమరేటర్ ఈజ్ 4 లెస్ దెన్ ద డినామినేటర్. న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే 4 తక్కువ. సో న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు x-4, విచ్ ఇంప్లాయిస్ ఫ్రాక్షన్ ఈజ్ x-4/x. అకార్డింగ్ టు ద గివెన్ ప్రాబ్లమ్, న్యూమరేటర్ ప్లస్ 1 బై డినామినేటర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/2కి ఈక్వల్ అవుతుంది. సో న్యూమరేటర్ x-4 ప్లస్ 1 యాడ్ చేయాలి న్యూమరేటర్కు. డినామినేటర్ x ఉంది, దీనికి కూడా ప్లస్ 1 యాడ్ చేసినట్లయితే 1/2కి ఈక్వల్ అవుతుంది. -4 + 1 అంటే -3. x-3/x+1 ఈజ్ ఈక్వల్ టు 1/2. దీన్ని ఇక్కడ డివిజన్లో ఉంది 2, ఇటు వెళ్తే LHSకి ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లికేషన్కి వస్తుంది. x+1 డివిజన్లో ఉంది, RHSకి ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లికేషన్కి వెళ్తుంది. కాబట్టి 2 × x-3 ఈజ్ ఈక్వల్ టు x+1 × 1. x-3ని 2తో మల్టిప్లై చేసినట్లయితే 2 × x 2x మైనస్ 2 × 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు x+1. 2x మైనస్ 2 3 = 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు x+1. ఎక్స్ని ఆర్హెచ్ఎస్లో ఉన్న ఎక్స్ని ఎల్హెచ్ఎస్లోకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే 2x - x ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో 1 ఉంది, ఎల్హెచ్ఎస్లో -6ని ట్రాన్స్పోజ్ చేస్తే +6 అవుతుంది. 2x - x ఈజ్ ఈక్వల్ టు x, 1 + 6 ఈజ్ ఈక్వల్ టు 7. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 7 అన్నట్లయితే x - 4 ఏమవుతుంది? 7 - 4 ఈజ్ 3. రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఈజ్ 3/7. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఫైండ్ 3 కాన్సిక్యూటివ్ నంబర్స్ such that if they are divided by 10, 17 and 26 respectively, the sum of their quotients will be 10. 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఉన్నాయంట. కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఎలా వస్తాయి? ఫస్ట్ నెంబర్ x అనుకుంటే దానికి 1 యాడ్ చేస్తే నెక్స్ట్ది వస్తుంది. ఫస్ట్ దానికి 2 యాడ్ చేస్తే ఆ నెక్స్ట్ది కూడా వస్తుంది. వరుస సంఖ్యలనే మనం వరుస నెంబర్స్నే కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని అంటాము. ఒకటి x అనుకున్నట్లయితే ఇంకోటి ఏమవుతుంది? x+1 అవుతుంది, ఇంకోటి x+2 అవుతుంది. అయితే వీటిని వరుసగా xని 10తో డివిజన్ చేయాలంట, x+1ని 17తో డివిజన్ చేయాలి, x+2ని 26తో డివిజన్ చేసినట్లయితే వీటి యొక్క సమ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంట? వాటి యొక్క కోషియంట్స్ యొక్క సమ్కి ఈక్వల్ అవుతుందంట. వీటిని డివిజన్ చేసినప్పుడు వచ్చిన కోషియంట్స్ యొక్క సమ్ 10కి ఈక్వల్. ఇక్కడ హింట్ కూడా ఇచ్చాడు. లెట్ ద కాన్సిక్యూటివ్ నంబర్స్ x, x+1, x+2, దెన్ x/10 ప్లస్ x+1/17 ప్లస్ x+2/26 ఈజ్ ఈక్వల్ టు 10కి ఈక్వల్ అవుతుందంట. అప్పుడు x వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద కాన్సిక్యూటివ్ నంబర్స్ బి x, x+1 అండ్ x+2. ఇఫ్ దే ఆర్ డివైడెడ్ బై 10, 17 అండ్ 26 రెస్పెక్టివ్లీ, ద సమ్ ఆఫ్ దేర్ కోషియంట్స్ ఈజ్ ఈక్వల్ టు 10. సో xని x/10తో డివిజన్ చేయాలి, ప్లస్ x+1ని 17తో డివిజన్ చేయాలి, ప్లస్ x+2ని 26తో డివిజన్ చేస్తే వాటి యొక్క కోషియంట్స్ యొక్క సమ్ ఎంత? 10కి ఈక్వల్ అంట. అప్పుడు 10కి, 17కి, 26కి మనము ఎల్సిఎం తీసినట్లయితే 2210 వస్తుంది. 2210ని 10తో డివిజన్ చేస్తే 221 వస్తుంది. న్యూమరేటర్లో x ఉంది. ప్లస్ 2210ని 17తో డివిజన్ చేసినట్లయితే 130 వస్తుంది. ఇంటూ న్యూమరేటర్లో x+1 ఉంది. ప్లస్ 2210ని 26తో డివిజన్ చేసినట్లయితే 85 వస్తుంది. న్యూమరేటర్లో x+2 ఉంది. ఇంటూ వేసేసి ఈజ్ ఈక్వల్ టు 10కి ఈక్వల్ చేయాలి. దెన్ 221 ఇంటూ x+1ని 130తో మల్టిప్లై చేసినట్లయితే 130 ఇంటూ x ప్లస్ 130 ఇంటూ 1 130 ప్లస్ 85 ఇంటూ x 85x ప్లస్ 85 2 = 170 బై 2201 ఈజ్ ఈక్వల్ టు 10. ఎక్స్లని ఒక దగ్గర యాడ్ చేద్దాము, కాన్స్టెంట్స్ అంటే ఒక దగ్గర యాడ్ చేద్దాం. 221 ప్లస్ 85 ఈజ్ ఈక్వల్ టు 221 ప్లస్ 130 ప్లస్ 85 ఈజ్ ఈక్వల్ టు 436x ప్లస్ 130 ప్లస్ 170 300 బై 2201 ఈజ్ ఈక్వల్ టు 10. 436 ప్లస్ 300 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ డివిజన్లో ఉంది 2210, ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది. సో 436x ప్లస్ 300 ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండింటిని మల్టిప్లై చేసినట్లయితే 22100 వస్తుంది.
ఎల్హెచ్ఎస్లో ఉన్న 300ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే 22,100 మైనస్ 300 అవుతుంది. అప్పుడు 436x ఈజ్ ఈక్వల్ టు 21,800 అవుతుంది. ఇక్కడ 436 మల్టిప్లికేషన్లో ఉంది, ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే డివిజన్లోకి వచ్చేస్తుంది. 21,800 బై 436. దీన్ని 2లో పోతుంది. 2 2 జా 2 1 జా 2 8 జా 2 1 జా 1 ఉంది కాబట్టి 0 వేసుకుంటాము. సో 2 9 జా 18, 2 0 జా 2 0 జా. నెక్స్ట్ మళ్ళీ 2లో పోతుంది. 2 1 జా 0, 1 ఉంది కాబట్టి 0 వేసుకొని 2 9 జా 18, 2 5 జా 10, 2 4 జా 8, 2 5 జా 10, 0. ఇప్పుడు ఈ 5,450ని 109తో డివిజన్ చేసినట్లయితే కోషంట్ 50 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 50 కాబట్టి x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 50 ప్లస్ 1 51 అవుతుంది. x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 50 ప్లస్ 2 52 అవుతుంది. రిక్వైర్డ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ 50, 51 అండ్ 52. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఇన్ క్లాస్ ఆఫ్ 40 పీపుల్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 3/5 ఆఫ్ ద నంబర్ ఆఫ్ బాయ్స్. ఒక క్లాస్లో 40 పీపుల్ ఉన్నారంట. ఇక్కడ గర్ల్స్ బాయ్స్లో 3/5 అంట. బాయ్స్ని ఎక్స్ అనుకున్నట్లయితే గర్ల్స్ ఏమవుతారు? 3/5 ఆఫ్ ఎక్స్ అవుతారు. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంతకి ఈక్వల్ కావాలి? 40కి ఈక్వల్ కావాలి. దీని నుంచి మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ దట్ నంబర్ ఆఫ్ పీపుల్స్ ఈజ్ ఈక్వల్ టు 40, లెట్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్స్, దెన్ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 3/5 ఆఫ్ ఎక్స్ కాబట్టి 3/5 ఇంటూ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ బై 5. Therefore x plus 3x by 5 is equal to 40. ఇక్కడ డినామినేటర్లో ఏం లేకపోతే 1 అనుకుంటాము. 1కి 5కి ఎల్సిఎం 5. 5ని 1తో డివిజన్ చేసినట్లయితే కోషంట్ 5 ఇంటూ ఎక్స్ 5x ప్లస్ 5ని 5తో డివిజన్ చేసినట్లయితే కోషంట్ 1 ఇంటూ 3x ఈజ్ ఈక్వల్ టు 40. 5x 1 into 3x is 3x by 5 is equal to 40. 5x plus 3x is equal to 8x by 5 is equal to 40. ఇక్కడ డినామినేటర్లో 5 ఉంది, అటు వెళ్తే న్యూమరేటర్లోకి వచ్చేస్తుంది, మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి డివిజన్లో ఉంది, ఇక్కడ వెళ్తే మల్టిప్లికేషన్లోకి వచ్చేస్తుంది. 8x is equal to 40 into 5, 8x is equal to 40 into 5 is 200. 8 అనేది మల్టిప్లికేషన్లో ఉంది, ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. దేర్ఫోర్ x is equal to 200 by 8. 8 1 జా 8, 8 2 జా 16, 4 నుండి 8 5 జా 40. x is equal to 25. Therefore, number of boys is equal to 25. Next, 7th problem. After 15 years, Mary's age will be 4 times of her present age. Find her present age. Present age ను x అనుకున్నట్లయితే 15 years తర్వాత ఆమె ఏజ్ x ప్లస్ 15 అవుతుంది. కండిషన్ ఏమి ఇచ్చాడు? మేరీస్ ఏజ్ విల్ బి 4 టైమ్స్ ఆఫ్ హర్ ప్రజెంట్ ఏజ్. 15 years తర్వాత ఆమె ఏజ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఎక్స్ ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ హర్ ప్రజెంట్ ఏజ్. ఇది ఈక్వేషన్. దీని నుంచి ఎక్స్ని మనం సాల్వ్ చేయాలి. లెట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మేరీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇయర్స్. ఆఫ్టర్ 15 years మేరీ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 15. అకార్డింగ్ టు ద గివెన్ సమ్ ఎక్స్ ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 4x. ఎక్స్ని ఇక్కడ ఉన్న ఎక్స్ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే 4x మైనస్ ఎక్స్ అవుతుంది. 4x మైనస్ ఇస్ 3x. 3 అనేది మల్టిప్లికేషన్లో ఉంది, ఎల్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. 15 by 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 3 1 జా 3 5 జా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. మేరీస్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 5 years. 8th ప్రాబ్లం. అరవింద్ హ్యాజ్ ఏ కిడ్డీ బ్యాంక్. అరవింద్ దగ్గర ఒక కిడ్డీ బ్యాంక్ ఉందట. ఇట్ ఈజ్ ఫుల్ ఆఫ్ 1 రూపీ అండ్ 50 పైసే కాయిన్స్. దాంట్లో 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, తర్వాత 50 పైసే కాయిన్స్ ఉన్నాయి. 1 రూపీని మనం 1 అని రాస్తాము, 50 పైసేని మనము 0.5 అని రాస్తాం. ఇట్ కంటైన్స్ 3 times యాజ్ మెనీ 50 పైసే కాయిన్స్ యాజ్ 1 రూపీ కాయిన్స్. 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో దానికి 3 times 50 పైసే కాయిన్స్ ఉన్నాయంట. సో 1 రూపీ కాయిన్స్ని మనం ఎక్స్ అనుకున్నట్లయితే 50 పైసే కాయిన్స్ ఎన్ని అవుతాయి? 3x అవుతాయి. ద టోటల్ అమౌంట్ ఆఫ్ ద మనీ ఇన్ ద బ్యాంక్ ఈజ్ 35 rupees. టోటల్ అమౌంట్ ఎంత ఉందంట? 35 rupees ఉందంట. అప్పుడు మనము హౌ మెనీ కాయిన్స్ ఆఫ్ ఈచ్ కైండ్ ఆర్ ఇన్ ద బ్యాంక్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే అప్పుడు 1 రూపీ కాయిన్స్ ఎన్ని అవుతాయి? x ఇంటూ 1 అవుతాయి. ప్లస్ 50 పైసే కాయిన్స్ ఎన్ని అవుతాయి అంటే 0.5 ఇంటూ 3x ఈజ్ ఈక్వల్ టు 35 చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. లెట్ ద నంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ ఎక్స్ అనుకోండి. దెన్ ద నంబర్ ఆఫ్ 50 పైసే కాయిన్స్ 3x అవుతుంది. టోటల్ అమౌంట్ ఆఫ్ ద మనీ ఈజ్ ఈక్వల్ టు 35 rupees ఉంది. సో 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే x ఇంటూ 1.
1 రూపీ కాయిన్స్ వస్తుంది. నంబర్ ఆఫ్ కాయిన్స్ ఎక్స్ కాబట్టి ప్లస్ నంబర్ ఆఫ్ 50 పైసే కాయిన్స్ 3x ఉన్నాయి కాబట్టి 3x ఇంటూ 50 పైసా చేస్తే 50 పైసేతో ఉన్నటువంటి మనీ ఎంతో వచ్చేస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 35. ఎక్స్ ప్లస్ 3x ఇంటూ దీన్ని 100తో డివిజన్ చేస్తాను, ఎందుకంటే పాయింట్ రిమూవ్ చేయాలి కాబట్టి 50/100. 0కి 0, 5 1 జా 5 2 జా పోతే ఏం మిగిలింది, 3x/2 మిగిలింది. దెన్ 1కి 2కి ఇక్కడ ఏం లేకపోతే 1 అనుకుంటాము. 1కి 2కి ఎల్సిఎం తీసినట్లయితే 2 వస్తుంది. 1తోని 2ని డివిజన్ చేసినట్లయితే కోషియంట్ 2, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2తోని 2ని డివిజన్ చేసినట్లయితే 1 వస్తుంది. 1 ఇంటూ 3x ఈజ్ ఈక్వల్ టు 35. 2x ప్లస్ 3x/2 ఈజ్ ఈక్వల్ టు 35. 2x ప్లస్ 3x 5x/2 ఈజ్ ఈక్వల్ టు 35. 2ని ఇక్కడ డినామినేటర్లో ఉంది, అటు వెళ్తే న్యూమరేటర్లోకి వచ్చేసింది, అంటే డివిజన్లో ఉంది, ఇది మల్టిప్లై చేస్తుంది. 5x ఈజ్ ఈక్వల్ టు 35 ఇంటూ 2. 5x ఈజ్ ఈక్వల్ టు 35 2 జా 70. x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు వస్తే డివిజన్లోకి వచ్చేసింది. 70/5. 5 1 జా 5 14 జా. సో x ఈజ్ ఈక్వల్ టు 17, అంటే 1 రూపీ కాయిన్స్ 14 ఉన్నాయి. అప్పుడు 3 ఇంటూ x అంటే 50 పైసే కాయిన్స్. సో 3x ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 14 ఈజ్ ఈక్వల్ టు 42. సో 1 రూపీ కాయిన్స్ 14 ఉన్నాయి, 50 పైసే కాయిన్స్ 42 ఉన్నాయి. థ్యాంక్స్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి.